బెల్లం పాయసం చేస్తున్నా. శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బియ్యం నానబెట్టుకోవాలి, రుబ్బుకోవాలి. ఇది యాలకుల పొడి, ఇది డ్రై ఫ్రూట్స్, ఈ పాలు, నెయ్యి, కొబ్బరి, బెల్లం. ఈ బెల్లం పాయసానికి ఇవన్నీ ఇక తయారు చేసుకోవాలి. బియ్యం మిక్సీ పట్టుకుంటాను. బియ్యం, కొబ్బరి, పచ్చి కొబ్బరి. మమ్మీ ఏమో చేస్తుంది ఫ్రెండ్స్, కొత్త ప్రయోగం. బెల్లం పాయసం, బెల్లం బియ్యం. అదేమవుతుందో తిన్నాక చెప్తాం. ఏం కాదు, బెంగళూరు ఊరికే చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం. నెయ్యి నెయ్యి ఇవి ఇప్పుడు వేంపుకోవాలా గోల్డెన్ కలర్. శనగపప్పు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నా. కుక్కర్లో 2 విజిల్ వేసుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వేసుకోవాలంట శనగపప్పు. అట్లా అవ్వాలి, నొక్కితే ఉడికినట్టు అట్లా అవ్వాలి. కాగింది నెయ్యి. కొబ్బరి చాయిస్ అంట ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. ఎప్పటి నుంచో చేద్దామంటే ఇవాళ తీరింది. ఇవాళ పొద్దున్న నుంచి ఫనే అవుతుంది. 2 కర్రీలు, అన్నము, మొత్తం ఇంట్లో పని, చెద్దర్లు బిండుడు, అన్ని బిండుడు. ఇవాళ పని అయిపోయింది ఎక్కువ. మళ్ళీ ఇది కూడా ఇవాళ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పని తక్కువైంది, ఇవాళ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నిలబడి వాళ్ళ కుకింగ్ కూడా ఎక్కువైపోయింది. కాకరకాయలు, కూరలు అన్నీ. మళ్ళీ వాళ్ళ ఫాస్టింగ్ కాదమ్మా, ఫాస్టింగ్. ఈ కొబ్బరి ముక్కలు కట్ చేయమని ఇస్తే వాళ్ళ డాడీ ఈమె తినుకుంటా సగం తినేసిర్రు, కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. అది మళ్ళీ నా మీద సాడీలు చెప్పుకుంటా తినేస్తున్నారు. మాకు నమ్మకం లేదు ఫ్రెండ్స్, ఇది ఎట్లొస్తుందో అని. ఫస్ట్ టైం చెప్తాను, అందుకే ముందు సూపర్ ఉంటుంది వీళ్ళ మాటలు. డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాం గీలో. నెక్స్ట్ ప్రాసెస్, డ్రై ఫ్రూట్స్ వేపుకొని ఈ పాలు ఇందులో పోసేసుకోవాలి. పాలు అందులోనే పోసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేపిన తర్వాత దాంట్లోనే మిల్క్ వేసేసుకోవాలంట. సేమియా కంటే సూపర్. నువ్వే ఇంకా ఇది లొట్టలు వేసుకొని తింటావు. ఎందుకంత బెల్లం? పప్పుకు 2, బియ్యానికి 2. బియ్యం పప్పు ఈ గ్లాస్తో కొంచెం ముప్పావు గ్లాసు తీసుకున్నా. ఇవి 2 గ్లాసులు పోసుకోవాలి. పప్పుకు 2 గ్లాసులు, బియ్యానికి 2 గ్లాసులు. ఇది కరగబెట్టుకోవాలి. పాలు ఇట్లా మరిగేటప్పుడు బియ్యం కొంచెం పచ్చి కొబ్బరి వేసి పట్టుకున్నది ఇక అందులో పోసేసుకోవాలి. మిక్సీ పట్టించుకున్నా కొబ్బరి, బియ్యం ఇట్లా మిక్సీ పట్టేసుకొని పాలు మరిగినాక పోసేసుకొని ఇక అడుగు అంటకుండా 10-15 నిమిషాలు కదలకుండా ఇక్కడే ఉండి ఇట్లా కలుపుకోవాలి. లేకపోతే అడుగు అంటింది. 10-15 నిమిషాలు ఇట్లా అడుగు అంటకుండా కలుపుకోవాలి. చూడండి 2 హ్యాండ్స్ తోటి ఎలా కలుపుతుందో. ఇది గడ్డగట్టద్దు, ఇటు బెల్లం గరగదీస్తున్నా. ఇగో ఇలా దగ్గరకు అవుతా ఉంటుంది. గడ్డ కట్టద్దు అన్నట్టు, గడ్డలు కట్టకుండా చేస్తూ ఉండాలి. ఇది తిప్పేటప్పుడే చూడండి ఎట్లా అవుతుంది. చిన్నపిల్లలకు ఉగ్గు చేసినట్టుంది. ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేయాలి. స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసి వేడి బెల్లం పాయసం టేస్ట్ చేసి సూపర్ ఉంటుంది. మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ప్రాసెస్ అయితే బాగానే ఉంది. టేస్ట్ చూసినాక కాకపోతే చేతులు నొప్పులు పుడతాయి. ఇక్కడే ఉండి కదలకుండా చేయాలి. కష్టపడితేనే టేస్టీగా ఉంటుంది, తింటాం. మా మమ్మీ కష్టానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. విలాచీ పౌడర్ కొంచెం నెయ్యి వేస్తున్నా.
ఇక అయిపోయింది ఫ్రెండ్స్. ఇక బెల్లం బియ్యం పాయసం, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఇట్లా మంచిగా పంటికి తలుగుతా పిల్లలు టేస్ట్గా ఇష్టంగా తింటారు. బెల్లం బియ్యం పాయసం నోరు కాలుతుంది నిమ్మలంగా. సూపర్ సూపర్ ఉంది. ఎందుకు ఊగుతాను? ఎక్కువ అరుగుతుంది తినొచ్చానా? టేస్టీగా సూపర్ కుదిరింది, చాలా బాగుంది.